హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఐకానిక్ మోనికా వ్లాగ్. చేపల పులుసుకి ఏంటేంటి కావాలో పైన మెన్షన్ చేశాను. చెక్ చేసి రెడీగా ఉంచుకోండి. అలాగే ఒక పిడికెడు చింతపండుని బాగా కడిగి వేడి నీళ్ళలో నానబెట్టి ఉంచండి. అలాగే చేపల్ని బాగా ఉప్పు పసుపు వాటర్లో బాగా క్లీన్ చేసి ఉంచండి. చేపల్ని పైన మెన్షన్ చేసిన వాటితో మ్యారినేట్ చేసి 1 అవర్ ఉంచండి. 1 అవర్ ఫిష్ మ్యారినేషన్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని నేను 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి ఉన్న ఫిష్ని ఒకటిగా వేసుకొని ఫ్రై చేయడం స్టార్ట్ చేశాను. ఏ ఫిష్ అయినా ఫ్రై చేసే ముందు కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫిష్ని మనం ఫ్రై చేసినప్పుడు 1 మినిట్ సిమ్లో పెట్టుకొని 2 వైపులా కాలేలాగా ఫ్రై చేసుకొని దాని తర్వాత స్పీడ్ పెట్టుకొని అప్పుడు 2 వైపులా ఫ్రై చేసుకుంటే ఫిష్ అన్నది అడుగంటకంట నీట్గా ఫ్రై అవుతుంది. ఈ ప్రాసెస్లో మీకు ఒకవేళ ఆయిల్ కానీ తక్కువ అవుతుంది అనిపిస్తే మళ్ళీ చూసుకొని ఆయిల్ వేసుకుంటూ ఉండండి. ఇదే ప్రాసెస్లో మీరు హెడ్స్ని ఫ్రై చేసినప్పుడు కంపల్సరీగా ఐస్ తీసేయండి, లేకపోతే ఫ్రై చేసినప్పుడు ఐస్ అన్నది పేలుతూ ఉంటుంది. ఇలాగే నేను ఫిషెస్ అన్ని ఫ్రై చేసేసి ఒక ప్లేట్లో తీసుకొని సైడ్కి పెట్టుకుంటున్నాను. ఫిష్ ఫ్రై చేసిన ప్యానే నేను మళ్ళీ యూస్ చేస్తున్నానండి. దీన్ని ఫ్రై చేయగా ఉన్న ఎక్సెస్ ఆయిల్ని కూడా నేను యూస్ చేసుకుంటున్నాను, ఫ్లేవర్ అందులో ఉంటుంది కాబట్టి. సో అదే ప్యాన్లో నేను ఇప్పుడు మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో నేను 1/2 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేస్తున్నానండి. కొంచెం జీరా చిటపటలాడిన తర్వాత బాగా కడిగి ఉంచుకున్న పిడికెడు కరివేపాకుని ఇందులో వేస్తున్నానండి. అలాగే ఒక 8 నుంచి 10 పచ్చిమిర్చి బాగా కడిగి చీల్చినవి ఇందులో వేస్తున్నాను. అలాగే ఒక పిడికెడు పుదీనాని బాగా కడిగి ఇందులో వేస్తున్నానండి. అలాగే బాగా క్లీన్ చేసి కట్ చేసి ఉంచుకున్న పిడికెడు కొత్తిమీరను కూడా ఇందులో వేయాలి. ఇప్పుడు ఒక నిమిషం ఇది బాగా కలుపుకోవాలి మంచి అరోమా కోసం. ఇప్పుడు 4 పెద్ద ఉల్లిపాయల్ని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకుందాం. ఇప్పుడు వేసుకున్న ఉల్లిపాయల్ని ఒక నిమిషం బాగా మగ్గే వరకు బాగా వేపుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత ఇందులో నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. నేను వాడుతున్న స్పూన్ సైజు వేరు, ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క స్పూన్ సైజెస్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక 1 మినిట్ దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మళ్ళీ ఆయిల్ తక్కువ అనిపిస్తుందండి, నేను అందుకే మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఒక నిమిషం బాగా కలుపుకోవాలండి. ఒక నిమిషం బాగా కలుపుకున్న తర్వాత 4 పెద్ద సైజు టమాటాలని బాగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఇందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి. చూసారుగా టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో నేను 3 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. ఇది ఇంట్లో ఆడించుకున్న కారం అండి. ఒకవేళ మీరు బయట కానీ కారం కొంటున్నట్టయితే కొంచెం అది ఇంకా ఘాటు ఉంటుంది కాబట్టి ఒక 1/2 స్పూన్ తగ్గించి వేసుకోండి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఈ మసాలా అంతా దానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. మసాలా పౌడర్లన్నీ వేసిన తర్వాత కలుపుతున్నప్పుడు చూసుకోవాలండి, లేదంటే అడుగంటుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడు ఇంట్లో చేసిందే వేసుకోండి, మంచి అరోమా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను ఒక నిమిషం కోసం బాగా కలుపుతున్నానండి, ఎందుకంటే దాన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు నుంచి చింతపండు జ్యూస్ని ఫిల్టర్ చేసి తీసుకొని ఇందులో వేసుకోవాలండి. అలాగే చింతపండు గుజ్జు మనం 1 కప్పు వేసుకున్నాం కాబట్టి వాటర్ కూడా 1 కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇది బాగా మరిగేలాగా బాగా కలుపుకొని అప్పుడు ఒక పిడికెడు కసూరి మేతిని బాగా క్రష్ చేసి ఇందులో వేసుకొని బాగా కలపాలండి. ఒక 2 నిమిషాలు బాగా ఇదంతా ఫ్లేవర్ రావాలంటే ఇది ఒక 2 నిమిషాలు బాగా మరగాలండి. ఇది బాగా మరిగిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి ఉంచిన ఫిషెస్ అన్నీ ఇందులో వేసుకోవాలి. ఫిషెస్ అన్నీ ఇందులో వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల కోసం దీన్ని కదపకుండా అలా ఉంచేయాలండి, ఎందుకంటే ఎక్కువ కదిపితే ఫిషెస్ అన్నవి విరిగిపోతాయి.
ఫిష్ గ్రేవీలో మరగడం వల్ల ఫిష్కున్న ఫ్లేవర్స్ అన్నీ గ్రేవీ పీల్చుకుంటుందండి. అలాగే గ్రేవీకి ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఫిష్ పీల్చుకుంటుంది. సో ఇది ఇంకా ఫ్లేవర్ఫుల్గా తయారవుతుంది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని 2 నిమిషాల కోసం మళ్ళీ దీన్ని బాయిల్ అవ్వడానికి ఉంచుదాం. 2 నిమిషాల తర్వాత చూసారు కదండి, మన ఫిష్ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. దీన్ని మీరు వీలైతే ఒక మట్టి పాత్రలో సేమ్ రెసిపీని ఇలాగే చేసుకొని ఇవాళ నైట్కి చేసుకొని రేపు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫ్లేవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. బౌల్లో తీసుకున్న ఫిష్ గ్రేవీని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూసారుగా, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన బెంగాలీ స్టైల్ ఫిష్ గ్రేవీ రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.